చెప్పినట్లు దుష్టుడు వచ్చి వాడిని ఎత్తబడి దాన్ని ఎత్తుకొని పోవును. వాక్యముని వినియు గ్రహింపుకొండునట్లు దుష్టుడు వచ్చి విత్తిన విత్తనాన్ని ఎత్తుకొని పోవును. వాడు నిష్ఫలమైన వాడు అవుతాడు అనే వాక్యం. కనుక దేవుని వాక్యం వింటున్నటువంటి మనము ఎవరు లేచిపోకూడదు, మాట్లాడకూడదు. కొద్ది సమయమును దేవుని యొక్క జీవితాన్ని గురించి తమ్ముడు చెప్పారు. యోహాను పుట్టక మునిపే ఆయన గురించి ప్రవచించాడు దేవుడు. 40వ యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం దయచేసి చదవండి. ఏలియా ఆత్మ కలిగినటువంటి వాడుగా పుట్టాడు. ఆయన పుట్టక మునిపే యెషయా ప్రవచిస్తున్నాడు యోహాను పుట్టుకల గురించి. జకర్యాకు ఎలిజబెత్తుకు పుట్టినటువంటి కుమారుడు. చదవండి మాట. ఆలకించుడు, అందులో ఒకడు ప్రకటించుతున్నాడు. సరే, మంచిది. వెళదాం. దయచేసి చూడండి. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి 5 వచనాలకు వచ్చి జ్ఞాపకం చేసుకున్నారు. ఎవరు లేచిపోయేది? 7వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకున్నాం దేవుని వాక్యాన్ని. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, చూడండి, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుతూ నిందారైతులు అయినము, నాకును నీకును మధ్యలో నిబంధనలు నియమించి నిన్న అత్యధికముగా అభివృద్ధి పరిచేదనని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడు అయిన మహానీయుడవు, మహాదేవుడవు, నీ బిడ్డల ద్వారా ఇచ్చిన వర్తమానముల కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. భూలోకములో మానవుని పుట్టించినటువంటి రక్షకుడవు, నేలమట్టితో నరుని నిర్మించి వాని నాశకారంధ్రములో జీవాయువును ఓదగా నరుడి జీవాత్మాయనని నీ లేఖనాలు మాతో మాట్లాడుతున్నందుకై వందనము. నీ జీవాత్మను మాలో ఉంచినందుకై స్తోత్రములు తండ్రి. ఇదిగో మా తండ్రి బిడ్డ అనేక సంవత్సరముల నుండి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన విని కుమారుడు ఇచ్చినందుకై వందనాలు. ఆ కుమారుడు ఏలియా లాంటి వాడు, ఎలీషా లాంటి వాడు తండ్రి. పాప సాగిపోయి ఉంటుంది. ఆమె అనే దాంట్లో చాలా అర్థం ఉంది. దాని గురించి చెప్పడానికి సమయం చాలదు. పిల్లరా, ఇప్పుడు మనం చదువుకున్న ఈ భాగంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన మాట్లాడేటువంటి దేవుడు. అబ్రహాము 318 మంది జీవితకాలతో ఉన్నవాడు, ధనవంతుడు, బాగానే ఉన్నాడు. పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరుతో కూడా జీవిస్తూ దేవుని భయం కలిగి బ్రతికినటువంటి వాడుగా అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరు చదవన మాట? అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. 3 విషయాలు అబ్రహాముకు తెలియపరుస్తూ ఉన్నాడు. పిల్లరా, ఈ చదువుకున్న 17వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడిన మాటలు ఏమిటంటే, ఇక్కడ అబ్రహాముతో దేవుడు ముచ్చటిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. కారణం, దేవునికి లోబడేవాడు, దేవుని మాటకు లోబడేవాడు, భయపడేవాడు. ఎవరైతే ఆయన వాక్యమునకు భయపడి లోబడతారో వారిని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలంట రాను 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 దేవుని యొక్క మాటకు లోబడి ఆయన ఏర్పాటు చేసినటువంటి షాకులను తిరుగుబాటు చేస్తూ ఉన్నటువంటి వారిగా ఉన్నప్పుడు ప్రవక్తలను పంపించాడు. న్యాయాధిపతులు అంటే ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు, న్యాయాధిపతులు